హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. హీరోయిన్లకి గుర్తింపు తగ్గుతుంది. ఈ మాటని అందరూ నమ్ముతున్న టైంలో కొంతమంది హీరోయిన్లు వస్తారు. మీరు చెప్పేదంతా అబద్ధమని నిరూపిస్తారు. అలాంటి హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తన అందంతో నటనతో హీరోలతో పోటీ పడే డాన్స్లతో తక్కువ వ్యవధిలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలిచింది. అసలు కొన్ని నెలల క్రితం వరకు ఏ హీరో సినిమా చూసినా తానే హీరోయిన్. హీరోల అప్కమింగ్ ప్రాజెక్టుల్లో కూడా తన పేరే వినపడేది. ఇక గత కొన్ని రోజుల నుంచి శ్రీలీల కెరీర్లో స్పీడ్ తగ్గిందేమోనని అభిమానుల్లో అనుమానం మొదలైంది. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి వాళ్లల్లో సంతోషాన్ని తెచ్చింది. శ్రీలీల ఒక తమిళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా హీరో ఇలాంటి వ్యక్తి కాదు, తమిళ అగ్ర హీరో అజిత్. ఆయన అప్కమింగ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలోనే శ్రీలీల అజిత్కి జతగా నటించబోతోంది. విశాల్తో ఇటీవలే మార్క్ యాంటోనీని తెరకెక్కించిన ఆదిత్య రవిచంద్రన్ దర్శకుడు. తన కెరీర్లోనే అజిత్ తొలిసారి ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని అందిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. కొన్నేళ్ల క్రితం తెలుగులో ఏ హీరో సినిమా చూసినా శ్రీలీలయే ఉండేది. వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి టైంలో అజిత్ మూవీ ఆమెకి బంపర్ ఆఫర్ లాంటిది. తమిళ్లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి తమిళ ప్రేక్షకులకి ఊర మాస్ డాన్స్ అంటే ప్రాణం. శ్రీలీల ఏమో అందులో క్వీన్. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రేక్షకులని శ్రీలీల డాన్స్లు ఒక ఊపు ఊపడం ఖాయం. చివరిగా మహేష్ బాబుతో గుంటూరు కారంలో చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చేస్తోంది.